నాకు ఇదేందో అర్థం కాదు. రోడ్ వేయడానికి ట్యాక్సులు కట్టేది మనం, మన రోడ్లకి మన రోడ్లలోకి మనల్నే రానిరు. అదే మ్యాజిక్. ఎవరిని ఇక్కడే 6 అయిపోయింది. ఇక నేను ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా 8:30 అట్లా అయిపోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ దాటేంత వరకు కూడా మొత్తం ఇంకా చీకటి అయిపోతుంది. పక్క సగం లాగా ఇక్కడ అయిపోయేటట్టుంది కదా. ఓకే, ఇంకా సన్ సెట్ కూడా అయిపోయింది. ఇవ్వండి పక్కన అవుటర్ రింగ్ రోడ్లో లైట్స్ కూడా ఆన్ అయిపోయినాయి, చూసారు కదా. అంటే దాని మీనింగ్ ఇంకా ఒక 10-15 మినిట్స్లో ఇంకా సన్ లైట్ కూడా పోతుంది మొత్తం. ఇంకా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా ఆల్మోస్ట్ ఇక ఇంటర్ పిల్లలకు కూడా కాలేజ్లో అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఇంకా ఏ గ్రౌండ్లో చూసినా కూడా నెక్స్ట్ అప్కమింగ్ June 15, June 20 వరకు కూడా ఏ గ్రౌండ్ చూసినా కూడా క్రికెటే. ఇంకా అందరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఇక్కడ టోర్నమెంట్లు అన్నీ ఇంకా జోరుదారుగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. కబడ్డీ టోర్నమెంట్స్ కన్నా కూడా సమ్మర్ అంటే మాత్రం క్రికెటే. ఇంకా ఇండియాలో ఎటు సైడ్ చూసినా క్రికెటే. ఇంకా ఇంకెంత దూరం ఉందబ్బా. ఈ బ్యాగ్లో అయితే బట్టలు, ఛార్జర్లు ఇవన్నీ చచ్చిపోతున్నా పోండి. ఇంకొక లక్ ఏంటంటే నాకు అడ్వెంచర్ 390లో వెళ్తున్నా కాబట్టి బ్యాగ్ మొత్తం కొంచెం లూజ్ చేసేసి సగం వెయిట్ సీట్ మీద, సగం వెయిట్ నా షోల్డర్స్ మీద పడేలా పెట్టిన అనమాట. ఈ రైడింగ్ జాకెట్ వేసుకున్నా కానీ ఫుల్ ఉడకపోస్తున్నది. టెంపరేచర్ బయట ఇప్పుడు ఎంత ఉందనేది అయితే మనకి ఇక్కడ చూపించట్లేదు. మన బైక్ అయితే మాత్రం ఇప్పుడు 53,811 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది దీని మీద. ఇప్పుడెప్పుడో 1900 నుంచి స్ట్రగుల్ చేస్తే 1915లో వచ్చినట్టు అప్పుడు ఎప్పటి నుంచో రైడ్ స్టార్ట్ చేస్తే నేను ఇక్కడికి జస్ట్ మియాపూర్ నుంచి గిడికి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5-2 గంటలు పట్టింది అనుకోండి. ఇంకొక యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మనకి ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా తనకల్లా వెళ్ళే వరకు అయితే ఇప్పుడు మనకున్న ఫ్యూయల్ సరిపోతుంది. ఇందులో రేంజ్ 390 చూపిస్తుంది, బట్ 390 అయితే రాదు. నడుందబ్బా యూటర్న్. ఇలా పక్క జిల్లాలో పెట్టిరా యూటర్న్. ఇక్కడెక్కడ కూడా మధ్యలో ఉండాలి కానీ తీసేసారు. అది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కువ అని చెప్పాడా. ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా లేదు. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉండాలి, ఇది కూడా తీసేసారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ దగ్గర పెట్టారు యూటర్న్. నేను అసలు చౌటుపల్లి పడే వరకు కొంచెం సన్లైట్ ఉన్నా మంచిగా ఉంటుంది అనుకున్నా. ఇక నేను రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి రాలేదు. అప్పుడే మొత్తం అంతా ఖతం, టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అయిపోయింది. అండ్ అంతే, ఈ వీడియోకి అయితే నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 15K లైక్స్ టార్గెట్. సో మీరైతే తొందరగా కంప్లీట్ చేసేసేయండి 15K లైక్స్ ఈ వీడియోకి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే లైక్ కొట్టేసేయండి వీడియోకి. దానివల్ల మీకు ఇక పెద్ద యూజ్ ఏమి ఉండకపోవచ్చు, బట్ అదేంటంటే మీరు నాకు చేసే సపోర్ట్ లాంటిది. అండ్ అంతే, అది మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొక 4-5కి రిఫర్ అవుతుంది అనమాట. అంతే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే మనం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరకు వచ్చేసినాం. ఈ ఏరియాలో ఇంకా కొంచెం ముందుకు పోయేంత వరకు, టోల్ రోడ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. లైట్ ఎదురుగా వచ్చే వెహికల్స్ ఉంటాయి కదా, లైట్ పడుతూ ఉంటుంది. మధ్యలో చెట్లు ఎక్కడ ఉండవు అనమాట. ఈ ఏరియా ఒకప్పుడు ఏంటంటే ఇక రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేసినాం అంటే ఇక అయిపోయినట్టు. ఇక ఇది ఊరి చివర. అండ్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఒక 15 ఇయర్స్ బ్యాక్ 16 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చిన. నాకు 2nd క్లాస్ 3rd క్లాస్ నాకు కొంచెం గుర్తుంది. అప్పుడు ఇదంతా కూడా సింగిల్ లేన్ రోడ్ అనమాట. 4 లేన్ లేదు, ఒకటే రోడ్డు. సింగిల్ లేన్ అంటే అదే ఒకటే పెద్ద రోడ్డు, ఒక 60 ఫీట్ రోడ్ అంతే. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా. అప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేది అనమాట మొత్తం. ఇప్పుడు అసలు ఎట్లుంది ఇంకా. అప్పుడు నాకు తెలిసి ఎకరం 1 లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎకరం ఈ ఏరియాలో అయితే 15-20 కోట్లు 30 కోట్లు కూడా ఉందనుకుంటా ఈ ఏరియాలో రోడ్ ఫేసింగ్ది. అంటే ఎంత చేంజ్ అయిందంటే అప్పటి నుంచి ఇప్పటికి. అప్పట్లో ఎవరైనా ఒక 10 ఎకరాలు కొనుంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అంతే. ఇంకా
అమ్మో, ఇది చూసారు కదా, ఇదంతా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కూడా మొత్తం 6 లేన్ చేస్తున్నారు. యాక్చువల్లీ 8 లేన్ చేసినా కూడా సరిపోతుంది అనమాట, అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ అడ్వెంచర్ 390కి ఏంటంటే లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, అందుకే నేను ఎక్కువ స్పీడ్ పోవాలని అనుకోవట్లేదు. జస్ట్ చిన్నగా నార్మల్గా 80 to 90 మధ్యలో, ఇక ఎంత తక్కువ స్పీడ్ వీలైతే అంత తక్కువ స్పీడ్లో వెళ్ళిపోదామని. ఎందుకంటే సడన్గా కుక్కో నక్కో ఏదో ఒకటి అడ్డొచ్చినా నేను బ్రేక్ కొడితే బండి ఆగాలి కదా. చౌటుప్పల్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదంతా బైక్ లోపల పెట్టేసారు. ఇది హౌస్ షిఫ్టింగ్ అవుతున్నట్టు. నేను చూడండి ఇక్కడ ఎక్కడో పెట్టుకొని ఇది బైక్ లేన్లోకి అక్కడెక్కడో వెనక పెట్టిరు, అక్కడి నుంచి వచ్చేసిన. ఒకసారి ఎప్పుడో నేను బై మిస్టేక్ ఇందులోకి వెళ్ళిపోయినా, నేను పక్క లేన్లోకి. ఇక్కడ అంటే ఈ పక్క దాంట్లోకి కాదు, మధ్యలోకి కరెక్ట్గా. ఇక్కడ ఏ టోల్ వచ్చినా కూడా మినిమం ఇక్కడ ఒక 20-30 లారీలు ఆగాల్సింది అటు ఇటు, వాళ్ళకి బ్రేక్ అనమాట డ్రైవర్స్కి. ఓర్ నాయనో, ఇదేంది అసలు ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ ఏరియాలో. ఏమైందో తెలియదు కానీ నా కార్డు ఎందుకో బ్లూటూత్కి కనెక్ట్ అవ్వట్లేదు. రీసెట్ చేయాలనుకుంటా ఒకసారి. ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో కొంచెం సిమ్ ఎజెక్టర్ పిన్ గట్టి గుచ్చితే సెట్ అయిపోతుంది. ఇంకా నేను కార్లోకి నచ్చుంటే అయిపోయేది నా పని. క్లోజ్ కాల్. ఏ ప్రభు, ఏ హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది, గేర్ రాడ్ ఇరిగిపోయింది. నేనమ్మ గేర్ టౌన్ చేస్తుంటే గేర్ రావట్లేదు. ఇదేందయ్యా ఇదే, బైక్ 6th గేర్లో ఉంది, గేర్ రాడ్ ఊడి కింద వస్తుంది. ఇంకా నేను రేపు ఖమ్మం వెళ్ళిపోయి ఇక దీని అయితే బైక్ నాది గేర్ రాడ్ ఒకటి ఫిక్స్ చేసేసేయాలి. నాకు ఇప్పుడు బైక్ ఆపాలన్నా భయంగానే ఉంది. అయినా 6th గేర్లో ఉన్నా సరే నేను తీసుకోపోతాను, నాకు ఆ టెక్నిక్ తెలుసులేండి. ఇదేందయ్యా ఇది, చా గేర్ రాడ్ కోసం నొక్కుతుంటే గేర్ రాడ్ రావట్లే. ఇగో ఇట్లానే ఉంటుంది ఇక. అరే ఇప్పటిదాకా అసలు ఫుల్ కండిషన్లో అయితే బండి ఏంది నా దగ్గర రాగానే ఇట్లా అయిపోయింది. నేను ఎక్కువ స్పీడ్ ఏం పోలేదు, గుంటలలో ఏం కొట్టలేదు కదా, ఎట్లా ఊడిపోయిందో మరి. అమ్మ తొందరగా వెళ్ళండి అయ్యా నాయన, మీరు కానీ ఉన్నారని ఆగిరంటే మళ్ళీ నాకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎవరు అడ్డు రాకండి బా, ఎవరురా నాయన నువ్వు, ఎదురొస్తున్నావు. ఇక నూతనకల్ వెళ్ళినాకే చూస్తాను నేను. ఇప్పుడు బైక్ ఆపినా కూడా మళ్ళీ ఏదైనా అయ్యేటట్టుంది. ఇన్ కేస్ అక్కడ ఎక్కడైనా బైక్ ఫుల్ స్లో డెడ్ స్లో అయింది అనుకోండి, అప్పుడు ఆ గేర్ రాడ్ తీసి అట్లా కొట్టేస్తా. సో ఇంకా ఫైనల్లీ నేను మా ఊరికి అయితే వచ్చేసిన. అండ్ అదే 6th గేర్లో అటనే ఊడిపోతుంది. అసలు నీకు అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు చూపిస్తాను, ఇంటి దగ్గర బైక్ పార్క్ చేసిన తర్వాత కెమెరా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూపిస్తా ఎట్లా ఏమైంది అనేది. ఇవ్వండి కరెక్ట్గా బైక్ అయితే ఇంటి ముందు పార్క్ చేసేసిన. ఇంకా చూడండి ఆయిల్ కూడా లీక్ అవుతుంది. ఇది ఒకసారి రేపు చూపిస్తాను. నేను ఆయిల్ లెవెల్ గేజ్ చెక్ చేసినా కరెక్టే ఉంది. ఇగో ఊడిపోయింది, ఇది ఒక నట్టు, ఇగోండి ఈ నట్టు ఊడిపోయింది. సో ఇప్పుడు మన గేరు చెప్తా, సారీ ఇదేందబ్బా ఇట్లా వచ్చేసింది. ఇదిగోండి ఈ పొజిషన్లో ఉండాలన్నమాట కరెక్ట్గా. సో ఇక్కడ ఒక నట్టు ఊడిపోయింది అంతే. సో నట్టు రేపు వేసేసి టైట్ చేసేసుకోవాలి. అది వేస్తే నట్టు వేస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఇందాక నుంచి కూడా మొత్తం ఇగోండి ఇట్లనే, ఇప్పుడు ఎట్లుంది ఇట్లనే ఎలాడుతూ వస్తుంది. ఏదన్నా స్పీడ్ బ్రేకర్ కానీ ఏదన్నా ఒక రాయో లేదంటే రోడ్డు మీద చిన్న చిన్న లైట్స్ లాంటివి ఉంటాయి, తగిలినప్పుడల్లా ఇక్కడ నుంచి వెనక్కి వచ్చి నా షూకి టప్ 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 అని తగులుతుంది. అంటే చూపిద్దాం అంటే ఇప్పుడు స్టాండ్ వేసినా కదా, అది ఎట్లా తగులుతుంది అనేది నేను క్లియర్గా చూపించలేను, స్టాండ్ అడ్డు వస్తుంది. సో ఇట్లా అయిపోయిందనమాట పరిస్థితి. అయితే రేపు ఈ నట్టు ఒకటి పెట్టించేస్తే ఫిక్స్ అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇట్లా అయిపోయిందనమాట పరిస్థితి అయితే మాత్రం. ఇంటికి రావడానికి కూడా ఒక అడ్వెంచర్ మీద అడ్వెంచర్ అయిపోయింది అనుకోండి. అరే ఇన్ని రోజులు మంచిగా మన ఆఫీస్లో ఒక 2-3,000 కిలోమీటర్స్ తిప్పారు, వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం రాలే. నా చేతికి వచ్చిందో లేదో ఏదైనా కానీ ఇట్లా ప్రాబ్లం రావాల్సింది అంతే. ఓకే, ఇంకా నేను ఇంటికి కూడా వచ్చేసిన. రేపు మార్నింగ్ వెళ్ళేసి అయితే అది ఇంకా మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్ళి, అది ఇరిగిపోయింది కదా అదొకటి స్క్రూ సెట్ చేసేస్తా. ఇక్కడైతే మాత్రం మా ఊర్లో ఎండ ఆల్రెడీ దంచి కొట్టింది అనుకుంటా. ఈరోజు ఫుల్ ఉడకపోస్తుంది. పైన ఏసీ కూడా ఆన్ చేసేసిన. సో ఇంకేం లేదు, కొంచెం ఈ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసి ఎడిట్ చేసుకునే వర్క్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వైఎస్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్
బ్లాగ్. సో ఎవరికైనా కానీ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్, సో చాలామంది కొత్త ల్యాప్టాప్సా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అని అడుగుతున్నారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్సే సూపర్ కండిషన్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే మీకు క్యాటలాగ్ వస్తుంది. అండ్ ఈ రోజు నుంచి అయితే మాత్రం మనం కొరియర్లో కూడా పంపిస్తున్నాం అనమాట. మీకు వేరే ఎక్కడ ఉన్నా సరే కానీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ముందే పేమెంట్ అయితే చేయాలి. సో ఇప్పటికైతే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇంకా తీసుకున్నాలే, ఫ్యూచర్లో వస్తుంది. సో ఇప్పుడు నాకు కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాల్ చేసి కూడా ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అనమాట. సేఫ్గా ల్యాప్టాప్ ఇంటికి వచ్చేంత వరకు మాదే బాధ్యత.